గారు మీరు ఆబ్వియస్లీ ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్, భారతి క్యారెక్టర్ వేశారు కాబట్టి అన్ని చీరలే కట్టారా సినిమా అంతా? అవునండి, మంచి కాటన్ శారీస్. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అలా కొంచెం నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలని. సో ఇది ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు, చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జ్యువెల్స్ దగ్గర నుంచి ఆవిడే అన్ని సెలెక్ట్ చేశారనమాట. నో కాస్ట్యూమర్. పింక్ సినిమాలో దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. పింక్ సినిమాలో చూసారా పింక్? వకీల్ సాబ్. అందులో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పార్టీ టైప్, పబ్ గోయింగ్ టైప్ కాబట్టి తన్ని చూసి ఒక మగాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. ఎలాగో తను తాగుతోంది కదా, ఇంకా అన్నిటికీ ఓకే అనే టైప్ లో తన్ని ఆ విధంగా ఉన్నది ఫిజికల్ గా అసాల్ట్ చేయడం, తీసుకెళ్ళిపోవడం. అమ్మాయి ఆ టైప్ అయినా అమ్మాయి క్యారెక్టర్ మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఈ యాటిట్యూడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు ఒక స్త్రీ అంటే తాను మగవాడి కళ్ళలో తను డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకు ఒక డీసెన్సీ చచ్చుంటుంది, ఆ దాని ప్రకారం ఆవిడ డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఆవిడకుంది అని అనుకోరు కదా. ఎందుకంటే మీరే చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం స్విమ్ సూట్స్ వేసుకోవడం తప్పని కాదు, కానీ చాలామంది వేసుకుంటారు, అందంగా కనిపిస్తారు, దే క్యారీ ఇట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ వాళ్ళ ప్రొఫెషనల్లో. మీరు ఒకసారి కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు అని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. మీరు వద్దనుకున్నారు, అది అంతే, దట్స్ యువర్ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటి, మీ చాయిస్ ఉండాలి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఇష్టం లేదు. కానీ ఆ సినిమాలో అవసరం, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. పంపలకు కూడా వేయించారు డైరెక్టర్ గారు, బట్ డీసెంట్ గానే వేయించారు. నాకు స్విమ్ సూట్ కంఫర్టబుల్ గా వేసుకున్నాను, కంఫర్టబుల్ డాన్స్ కూడా, ఆ కాస్ట్యూమ్స్ నేను డాన్స్ కూడా చేశాను. సో అది వేరు. కానీ అది ఏపిచ్చేసి దాన్ని అగ్లీగా చూపిస్తారు చూడండి, అది ఇష్టం కాదు నాకు. అది ఇష్టం ఉండదు మీకు. మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోకూడదు డ్రెస్సులు మంచిగా? నువ్వు చూసే నీ పాయింట్ ఆఫ్ నీవు ఎలా చూస్తావు, నీ విజన్ ఎలా ఉంటుందో, నీ వ్యూ ఎలా ఉంటుందో నీకే తెలియాలి. కానీ తల్లిని తల్లిగానే చూడాలి అంతే. చూసేవాడు కళ్ళు పీకుడు కదా, వాళ్ళ కళ్ళు పీకరు, కళ్ళు పీకరు. మమ్మల్ని అనడం ఎందుకు? మాకు ఒక స్వేచ్ఛ ఉంది కదా లేడీస్ కు. ఇప్పుడు నాకు సూట్ అవుతుంది కాబట్టి నాకు శారీ సూట్ అవుతుంది, అది వేరు. నాకు నచ్చుతుంది, నాకు బాగుంటుంది అని వేసుకున్నప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది? అసలు పర్ఫెక్ట్ గా చెప్పారు. చివరికి నాకు బాధేసేది ఏంటంటే, ఒక స్త్రీ తిరగబడి పురుషుడిని, భర్తను ఏదో చేయబోతుంటే చేతికి కప్పడాలు కర్రిస్తారండి. మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఇవ్వచ్చు, గన్ను లేకపోతే మంచి AK-47 ఇవ్వచ్చు కదా, అప్పడాల కర్ర, గరిట, అట్ల కాడ ఇవే ఇస్తారు. అంటే అలా స్టీరియోటైప్ లేదు లేండి, అలాగా చాలా మారిపోయింది. మన లేడీస్ కూడా మన నారీ లాగే సినిమాలో ఎట్లా నారీ ఉందో అలాగే మారిపోయారు చాలా వరకు. బట్ ఈ సినిమా అయితే ఇంకా ప్లస్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, లేడీస్ అమ్మాయిలంతా నువ్వేంటో నేనేంటి అన్నట్టు లెవెల్ గా ఉన్నారు ఇప్పుడు. అంతే, అలా ఇదైపోయింది. అవును. మీరు అక్రాస్ కల్చర్స్ చూసారు కదా అమని గారు, ఇది ఎక్కడైనా ప్రత్యేకంగా విమెన్ కి ఈ నారీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయంటారా? కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ అని? అన్ని చోట్ల ఉందండి, అన్ని దేశాలు, అన్ని కల్చర్స్, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ మీరు తమిళ ఇండస్ట్రీ చెప్పలేనండి, అది ఎప్పుడు కొంచెం అది వేరు అనుకోండి. మన ఇండియాలో మన ఒక మన ఇండియా అనే ఒక సరౌండింగ్ లో అయితే మాత్రం ఇది ఎక్కడైనా ఉంది. సో ఆమని గారు చక్కగా యాక్టింగ్ చేసుకుంటారు మీరు, మంచి సినిమాస్, మంచి రోల్స్ వస్తున్నాయి, బహుశా కావాల్సిన బట్టలు అవి కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏం కోరుకుంటారు ఆమెని గారు లైఫ్లో? ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది యాక్చువల్లీ? స్త్రీకి అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్ అప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, అలా ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకోండి, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత మ్యారేజ్, ఒక మంచి హస్బెండ్ రావాలి, నన్ను ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని, ఇది అన్ని కోరికలే. లేడీస్ అయితే అన్ని కోరికలే. నెక్స్ట్ పిల్లలు, మంచి పిల్లలు పుట్టాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నెక్స్ట్ ఇంకా అదే కోరుకుంటాం కదా లేడీస్కి, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. తన్ని మర్చిపోయి నెక్స్ట్ పిల్లలు ఆ పాటకి వెళ్ళిపోతుంది అనమాట. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అది చూస్తే నేను మెరిసిపోవాలి, ఇదే ఉంటుంది. అవును. సో ఆ టైప్ ఆఫ్ మీరు మీ వారు అండర్స్టాండింగ్ బాగా మంచి ఎంకరేజింగ్ హస్బెండ్ అయిన. లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండలేను కదా. ఆయన ఇండస్ట్రీలో లేరు కదా? లేదు. సో ఇప్పుడు అలా మీరు మిమ్మల్ని మీ స్కెడ్యూల్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? స్కెడ్యూల్స్ మీరు షూటింగ్స్కి వెళ్తారు? షూటింగ్స్కి వెళ్తాను, లేనప్పుడు 1 day 2 days లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఉండడం చెన్నై, సో ఇక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవడం, పిల్లలతో 2 days ఉండడం, మళ్ళీ పరిగెత్తుకుని రావడం. సో షెడ్యూల్స్ ఇలా బిజీ ఉంటుంది.
ఇంకా వీడియో కాల్స్ ఉంది కదా, అదొక ప్లస్ అయింది. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడంతా వీడియో కాల్ మాట్లాడడం పిల్లలతో, మార్నింగ్ అండ్ నైట్ అలాగా. సో ఒకప్పుడైతే వీడియో కాల్స్ లేదు, ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వీడియో కాల్స్ ఉంది కాబట్టి పిల్లలతో కొంచెం మాట్లాడితే ఏదో దగ్గరుండి మాట్లాడినంత ఒక ఫీలింగ్ ఉంటుంది, పిల్లల మొహం చూస్తాం. అవును అవును. ఇప్పుడు ఎంత వయసు పిల్లలకి? బాబుకి 10 years, పాపకి 8 years. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారా? ఇప్పుడే ఇంకా చెప్తారా? అమ్మ మా పాప అయితే ఇంకా నాకున్న ఈ లక్షణాలన్నీ ఉంటాయి దానికి. డాన్స్ ఎప్పుడు ఇదే ఉంటుంది, డైలాగ్ చెప్పుకోవడం ఇలా ఉంటుంది. బట్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను అతన్ని వద్దు అని చెప్పను, చెయ్యని కూడా చెప్పను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రాని వాళ్ళు చేస్తారు. బట్ మా బాబు అయితే వాడు కొంచెం షై ఫీల్, వాడికి అన్ని వచ్చు కానీ వాడు షై ఫీల్ ఉంటాడు. బట్ చూసిన వాళ్ళందరూ ఏమంటారు, మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, వాడు హీరో చేయండి అంటారు. నా చేతుల్లో ఏముందండి, వాడికి ఇష్టమైతే వాడు రాని, వాడే ట్రై చేయని, అంతే. బ్యాకప్ అయితే ఉంటాం అంతే. మీరు వర్క్ చేసిన అంతమంది మహామహుల్ డైరెక్టర్స్ చాలా గొప్పవాళ్ళు. అందరిలో మీకు చాలా చాలా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనే దర్శకులు ఎవరండి? బాపు గారు, కె విశ్వనాథ్, బా లిస్ట్ చాలా అసలు. దాసి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా నా గురువు, నాకు లైఫ్ ఇచ్చిన ఈవి సత్యనారాయణ గారు. అసలు అందరితో అన్నీ నేర్చుకున్నా. ఒక్కొక్కరి దగ్గర ఇట్లా అని కాదు, ఏం కావాలో హోల్సేల్గా నేర్చుకున్నా. నాకు ఫ్రీ స్కూల్ అనమాట అప్పుడు. అన్నీ అంటే ఆర్టిస్ట్ నటన ఒక్కటే కాదు, దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఏమేమి లక్షణాలు ఉండాలి, ఏమి సిస్టమేటిక్, ఏమని చెప్పారు? సిస్టమేటిక్ గా ఉండాలి ఒకటి. అవును, స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా? స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా, రెస్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఈవి గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు. ఏమని? త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా లేచిరా, త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది. అలాగే ఆయన ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే, ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడద్దు, వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకో. నీకు ఒక స్టేజ్ వస్తే వాళ్ళే ఇస్తారు నీకు, నాకు ఇది కావాలి అది కావాలి అని నస పెట్టావు, నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎంత నువ్వు సంపాదనలో ఒక 10,000 దానికి స్పెండ్ చేసుకున్నావు అనుకో, నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు 5 star హోటల్లోనే కావాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు అడగద్దు. నువ్వు ఒక స్టేజ్ అవుతుంది, అదే వాళ్ళే ఇస్తారు నీకు. ఇది ఆయన నాకు స్టార్టింగ్లో నాకు చెప్పించారు పాఠం అనమాట. హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు? డిసిప్లిన్ హెల్త్ కేర్ నేనే ఉంటాను, అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చింది. ఇంత సన్నగా ఉన్నారు, తినరా? సడన్ గా చిక్కిపోయారు మీరు. ఎవరు? నేను తింటాను, తక్కువగా తింటాను. ఏం తింటారు? అన్ని తింటాను, తక్కువ తింటాను, క్వాంటిటీ తగ్గిస్తాను అంతే. బట్ డిన్నర్ కూడా తింటారు? లంచ్ తింటా, అన్ని తింటా. ఏం వంట చేస్తారు రామని గారు? వెజిటేరియన్ కదా మీరు? నాన్ వెజ్ తింటారా? నేను తినను, మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్. మా పిల్లలకి నాన్ వెజ్ లేదు. అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను దట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి మా అమ్మ కూడా వాళ్ళు తినరు. మా అమ్మ గోల్డ్ స్మిత్, ఆవిడే తినరు, వాళ్ళు కూడా తినరు. బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు. సో అలవాటు అయిపోయింది వంట చేయడం. విశ్వబ్రాహ్మణ్ కదా, అదే విశ్వబ్రాహ్మణ్స్ ఏమి తినము.